ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే పదవీ విరమణ తర్వాత మనం ఎలా డబ్బులను సేవ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో. నెలకు 2 లక్షల ఖర్చులు ఉన్న 40 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి 60 ఏళ్లకు పదవీ విరమణ చేయాలంటే దాదాపు 40 కోట్ల పదవీ విరమణ నిధి అవసరం. ఇక డిజర్వ్ సహా వ్యవస్థాపకుడు సందీప్ జెత్వానీ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతో వైరల్ అయ్యాయి. పదవీ విరమణకు అంత భారీ మొత్తం అవసరమా అన్న చర్చ మొదలైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పదవీ విరమణ అనేది కేవలం 40 కోట్ల లేదా మరేదైనా ఆర్థిక సంఖ్యకు పరిమితమైనది కాదు. ఇందులో ఆర్థికపరమైన అంశాలతో పాటు సామాజిక భావోద్వేగపరమైన ఎన్నో కోణాలుంటాయి. పదవీ విరమణ కోసం ప్రణాళిక వేయడంతో పాటు ఆ తర్వాత ఎలా జీవించాలన్నది ముందే ఆలోచించుకోవాలి. ఇక పూర్తి స్థాయి ఉద్యోగం నుంచి పాక్షిక లేదా కన్సల్టెంట్ మూరడం ఇందులో భాగమే. రిటైర్మెంట్ అనేది ఒకేలా సాగిపోయే దశ కాదు. 58 ఏళ్ల వయసులో రిటైర్ అయినప్పుడు ప్రయాణికులపై ఎక్కువ ఆసక్తి ఉంటే 70 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ ఆసక్తి ఆరోగ్య సంరక్షణపైకి మళ్ళుతుంది. ఇక ద్రవ్యోల్బణం, వైద్యుల ఖర్చులు. పదవీ విరమణ ప్రణాళికతో అతిపెద్ద ముప్పు ద్రవ్యోల్బణం. దీర్ఘకాలంలో సాధారణ ద్రవ్యోల్బణాన్ని 4 నుంచి 7% అని అంచనా వేస్తున్నారు. ఇక ఆరోగ్య వైద్య ఖర్చుల ద్రవ్యోల్బణం మాత్రం ఏటా 10 నుంచి 15% అంచనా వేయాలి. సాధారణ ఖర్చులకు, ఆసుపత్రి ఖర్చులకు ఒకే లెక్క వేయకూడదు. ఉదాహరణకు ఈ రోజు నెలకు 40,000 ఖర్చు అవుతుంది అనుకుంటే 6% ద్రవ్యోల్బణంతో 25 ఏళ్ల తర్వాత అది దాదాపు 1.7 లక్షలకు చేరుకుంటుంది. ఊహించని ఖర్చుల కోసము కనీసం 6 నుంచి 12 నెలలకు సరిపడా అత్యవసర నిధిని విడిగా నిర్వహించాలి. ఇక పదవీ విరమణ కోసం కేవలం ఈపీఎఫ్, పీపీఎఫ్ పైనే ఆధారపడకూడదు. స్థిరాయిద సాధనాలు 7.8% రాబడిని ఇస్తే ద్రవ్యోల్బణము 5.6% దాన్ని హరిస్తోంది. కాబట్టి సంపద పెరగాలంటే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్లు లాంటివి పోర్టుఫోలియోలో ఉండాలి. నెలకు 50,000 సిప్ ద్వారా పెట్టుబడి పెడితే 25 ఏళ్లలో 12% రాబడితో 9.4 కోట్లు అవుతుంది. అదే ఏటా మీ సిప్ మొత్తాన్ని 10% పెంచుకుంటూ వెళ్తే అది ఏకంగా 21 కోట్లకు చేరుకుంటుంది. వైవిధ్యంగా పథకాలు. వయసు పెరిగే కొద్దీ కొన్ని పెట్టుబడుల కేటాయింపులో మార్పులు చేసుకోవాలి. ఇక 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఈక్విటీలో 75 నుంచి 85% ఉంచితే ఆ తర్వాత వయసును బట్టి క్రమంగా తగ్గించుకుంటూ 60 ఏళ్ల వయసు వచ్చేసరికి ఈక్విటీలను 20 నుంచి 30%కి పరిమితం చేయాలి. ఇక ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి ఈ పోర్టుఫోలియోను సమీక్షించుకొని కేటాయింపులలో మార్పులు చేసుకోవాలి. చేతికొచ్చేది ఎంత అంటే పెట్టుబడుల ద్వారా ఎంత లాభం వస్తున్నదన్నది ముఖ్యం కాదు. పన్ను చెల్లించాక మీ చేతికి ఎంత వస్తుందనేది ప్రధానం. పదవీ విరమణ తర్వాత పన్నుల భారంగా పూర్తిగా పోదు. పెట్టుబడులు అమ్మినప్పుడు మూలధన రాబడిపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఇక వడ్డీ ఆదాయం పైన పన్ను ఉంటుంది. దీన్ని బట్టి మీ ఆదాయ ప్రణాళిక ఉండాలి. ఇక నగదు ప్రవాహం ఎలా ఉండాలి అంటే నెలవారీ జీతం ఆగిపోతుంది కాబట్టి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నది చాలా ముఖ్యం. పింఛను, ఇంటి అద్దెలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ లాంటి మార్గాల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది అసలు డబ్బును ముట్టుకోకుండా వడ్డీ లేదా డివిడెంట్లతోనే జీవించాలని చూస్తుంటారు. కానీ జీవితమంతా కష్టపడి సంపాదించింది వాడుకోవడానికి అన్న విషయాన్ని గుర్తించి ఆ డబ్బును మీ అవసరాల కోసం ఖర్చు చేసేందుకు సందేహించొద్దు. ఇక పదవీ విరమణ అంటే ఒకే అంకె వెంట పరిగెత్తడం కాదు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు ద్రవ్యోల్బణం, పన్నులు, వైద్య ఖర్చులను అంచనా వేస్తూ ప్రణాళికతో సాగాలి. ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాస్తవిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఇది అన్నమాట దీనికి సంబంధించిన వీడియో. అంటే పదవీ విరమణ తర్వాత మన దగ్గర డబ్బులు ఎంత ఉండాలి అనే దాని గురించి ఈరోజు వీడియో. తప్పకుండా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.